బుద్ధి అంటే నిర్ణయాత్మక శక్తి. ఇది ఇతర ప్రాణులకు ఇవ్వడు, ఒక్క మనుష్యునకే ఇస్తాడు. ఎందుకని అంటే మనుష్యుడు ఏం చేస్తాడంటే ఆ బుద్ధికి శాస్త్రాన్ని గురువుని ఆధారంగా ఇచ్చాడనుకోండి, ఇస్తే వాసనని గెలుస్తాడు. గురువుగారి పాదాలు శాస్త్రము వీటి యందు బుద్ధి అనురక్తమైందనుకోండి, ఇప్పుడు అనురక్తమైంది. జాగ్రత్తగా కుక్క పిల్లని మచ్చిక చేసుకున్నట్టు మచ్చిక చేసుకుని అక్కడ పెట్టాడు. మెల్లిగా మనసుకున్న లక్షణం ఏంటంటే ఇష్టం లేకపోయినా అదే గుర్తు చేస్తుంది. అది దానికి ఉన్న లక్షణం. నాకు 5 అయ్యేటప్పటికీ కాసేపు గంతులేద్దాం రోజు, ఓ 15 రోజులు అనుకున్నాను అనుకోండి, ఏమైనా అసలు అర్థం ఉందా దానికి? 5 అయ్యేటప్పటికి ఎవరూ చూడకుండా తలుపు వేసుకుని గంతులు వేస్తున్నాను. 5 రోజులైంది, 6వ రోజు 5 అవుతోంది, కాసేపు నువ్వు గంతులు వెయ్యాలని ఎవరు గుర్తు చేస్తారు? మనసే గుర్తు చేస్తుంది. అది దానికి ఇష్టమా? ఏమిటి అది, ఏమిటి తలుపు వేసిన ఇందుక గంతులు వేయడం అన్నా? ఇప్పుడు నువ్వు 15 రోజులు గంతులు వేయాలనుకున్నావుగా, 5 అయింది, గంతులు వేయి అని అదే గుర్తు చేస్తుంది. అలా దానికి ఇష్టం లేకపోయినా మొదట్లో అది మెల్లిగా గురువు దగ్గరికి శాస్త్రం దగ్గరికి వెళ్ళడం మొదలెడుతుంది. దానికి ఉన్న లక్షణం ఏమిటంటే అనురక్తం అవుతుంది. విని అబ్బా నిజమే, గురువు పాదాలు పట్టుకోవాలి, శాస్త్రం పట్టుకోవాలంటే. గురువుని శాస్త్రాన్ని పట్టుకుంటే వాసనా బలాన్ని జయిస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే చిచి కళ్ళు తాగడం ఏమిట్రా, తప్పు, తాగకూడదంటాడు. గత జన్మలో గెలవలేకపోయిన దాన్ని ఈ జన్మలో గెలిచాడు. ఇప్పుడు నువ్వు ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి నీకు బుద్ధిని ఇచ్చినప్పుడు ఈశ్వరుడు నువ్వు అభ్యున్నతి పదంలో నడవడానికి కావలసిన ఆస్తిని ఇచ్చాడా లేదా? నీ కర్మకి ఎవడు పాత్రుడు? నువ్వే. ఉద్ధరేణ ఆత్మనాత్మానం. నీకు బుద్ధిని ఇచ్చాడు కాబట్టి సక్రమంగా వినియోగించు, ఉన్నత పదంలో పెడతావు. బుద్ధి ఇచ్చినా మళ్ళీ ఆ బుద్ధిని పట్టుకెళ్ళి చెడు మార్గాల దగ్గరే పెడితే, అవి తప్పని తెలిసి కూడా అక్కడే పెట్టి దాన్నే పట్టుకు తిరుగుతారంటే ఇంకా కొత్త వాసనా బలాలు తెచ్చుకుంటాం. అప్పుడు ఇక సాధన ఎక్కడుంటుంది? వచ్చే జన్మలో తిరియక్కవుతాడు. ఎందుకంటే ఆఖరణ తలుచుకున్నంత భయంకరమైనవి స్మరిస్తాడు. దాన్ని బట్టి తిరియక్కంటే భూమికి అడ్డంగా వెన్నుపా ఉండే ప్రాణిగా వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎవరు నిర్ణేత? మనుష్య జన్మ దగ్గరికి వచ్చేటప్పటికి ఒకడు బాగుపడినా ఒకడు చెడిపోయినా ఎవడు దానికి కర్త? మనుష్యుడే. వాడికి ఇచ్చిన బుద్ధిని వాడు సద్వినియోగం చేసుకుంటే ఈశ్వరుడు ప్రాపుగా ఉంటాడు, తాను అండదండగా ఉంటాడు. ఒక్కొక్కసారి ఓడించి చూస్తాడు. మీరు చూడండి, మా చిన్నతనంలో ఎంత గుండ్రంగానో రాయాలని ప్రయత్నం చేసేవాళ్ళం. ఎట్టి పరిస్థితుల్లో రెడ్ ఇంకు పెట్టకూడదు మాస్టర్. ఆ పుస్తకం పట్టుకెళ్ళి చూపిస్తే ప్రకృతి వికృతి ఇలా టిక్కు పెట్టి ఎక్కడ తప్పు రాయలేదు అని పెట్టి 10వ దాని దగ్గరికి వచ్చేటప్పటికి ఏమిట్రా ఇది, ఈ ఒత్తి ఏమిట్రా, సరిగా ఇలా ఉండాలి అని ఎర్రింకుతో ఇలా అనేవారు. అని మనసు చిన్నబుచ్చుకునేది. రేపైనా ఎర్రింకు పెట్టించుకోకూడదు, ఒక్కనాటికి చేసేవారు కాదు. ఎప్పుడూ ఎర్రింకే, ఏదో ఒకటికి ఉండదు ఆ ఎర్రింకు లేకుండా. ఆఖరికి ఒళ్ళు మండి ఏంటంటే రోజు ఎర్రింకుతో ఏదో ఒకటి పెట్టేస్తానేంటి మాస్టర్, ఎంత కష్టపడి రాసినా అంటే, ఒకటి గుర్తుపెట్టుకో, నేను ఎర్రింకుతో అలా అనకుండా ఒక్కటి కూడా 4 రోజులు నిన్ను వదిలేస్తే నువ్వు పాడైపోతావురా. అందుకురా ఇలా పట్టుకుని ఉంచాను నిన్ను ఎప్పుడో తలాలో నాకు తెలుసురా, అప్పుడు నా ఎర్ర పెన్ను పెట్టంలేపో అనేవారు మాస్టర్. ఈశ్వరుడు ఏం చేస్తాడు? ఒక్కొక్కప్పుడు మీరు అనుకున్నవి జరగకుండా చేస్తాడు. అయినా వాడు నాకు ఎందుకు ఇవ్వలేదు అని వదలడంలో భక్తి ఉంది. వాడు ఇచ్చాడు, నా గొప్ప కాదు, వాడు ఇచ్చాడనడంలో నిలదొక్కుకోవడం. ఇప్పుడు ఆ భక్తికి ఆధారం శాస్త్రం, గురువు, దానికి శ్రద్ధ అని పేరు. ఇప్పుడు ఆ బుద్ధిని ఎవడు వినియోగించాడో వాడు పైకెక్కుతున్నాడు, ఎవడు వినియోగించుకోలేదో వాడు వాసనా బలాన్ని జయించలేకపోవడం కాదు, కొత్త వాసనలు కూడా తెచ్చి మీద పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు వాడిని ఎవరు ఉద్ధరిస్తాడు? మళ్ళీ ఆఖరి ఊపిరిలో గత జన్మలలో ఈ మనుష్య జన్మ మళ్ళీ రావడానికైనా కారణమైంది అది. ఇప్పుడు మనుష్య జన్మ రావడానికి కాదు, కొన్ని కోట్ల జన్మలు తిరియక్కుపోవడానికి పనికి వస్తుంది. ఎవడు ఉపయోగించమన్నాడు బుద్ధిని అలా? అందుకే ఏ పని చేసినా మనం ఏమడుగుతామంటే ధియోయోన ప్రచోదయాత్, మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక. దేని యందు?
గురువు యందు శాస్త్రమునందు ధర్మమునందు ప్రేరేపింపబడుగాక. అటువైపుకి వెడితే భద్రం, వెళ్ళనప్పుడు ప్రమాదం. అందుకే పిల్లవాడికి కత్తివ్వడం ఎంత ప్రమాదమో మనసుకి వాసన అందించడం అంత ప్రమాదం. అందుకే నిషిద్ధ కర్మ అంటుంది శాస్త్రం. దాని జోలికి వెళ్ళవద్దు. అసలు దాని రుచి ఏమిటో చూసి దాని వాసన లోపల పెట్టుకుందామని ప్రయత్నించకు. దాన్ని అధిగమించలేకపోయావో కోట్ల జన్మలు వెళ్ళిపోతావు. కాబట్టి అసలు దాని జోలికి వెళ్ళద్దు, భంజించేసేయి అంటుంది. ఇప్పుడు ఒకడి వృద్ధికి కానీ ఒకడి పతనానికి కానీ కారణం వాడి బుద్ధిని వాడు సక్రమంగా వినియోగించుకోవడం మీదే ఉంటుంది. అలా వినియోగించుకోవాలని ప్రయత్నం చేస్తే కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది సీతమ్మ. మన ప్రయత్నానికి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం తోడవుతుంది, సాధిస్తాం. ఒక చోట తోడు కాలేదు, ఏమి ఇబ్బంది లేదు, అది కూడా మనం ఊంచుకోవడానికే కారణం అవుతుంది. ఓ ఎందుకు ఇవ్వలేదో ఈశ్వరుడు, వాంఛితార్థ ప్రదాయిని. నేను కొన్ని కోరికలు కోరచ్చు, అమ్మవారు ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు? ఒరే నీకు ఈ అనుభవం వస్తే నీ జీవితంలో అన్నీ పాలుకావు. కొన్ని విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలన్న అనుభవం ఒకటి నీకు నేర్పాలని అనుకుంటున్నాను. అందుకు నీకు ఇలాంటి అనుభవం ఇచ్చానని అమ్మవారు నన్ను జాగ్రత్త నేర్పుతోంది అని తీసుకుంటే నీకు ఇబ్బంది కాదది, లేకపోతే చతికిల పడిపోతావు. కాబట్టి బుద్ధిని వినియోగించుకోవడం అన్నదే మనుష్యుడి యొక్క ఉద్ధరణకు కారణము. అంతేకాని అన్నిటికీ ఈశ్వరుడు కారణం అయ్యాడు అనుకోండి, అప్పుడు ఆయన పైశాచిక మనస్తత్వం ఉన్నవాడు అవుతాడు. చాలామంది పారవడానికి ఆయన కారణం అవుతాడు. ఆయన పక్షపాతం ఉన్నవాడు అవుతాడు, ఎవరో కొంతమందిని మాత్రమే ఉద్ధరించిన వాడు అవుతాడు. ఆయనకి రాగరహితుడు, ఆయనకి ఎవరి యందు పక్షపాతం లేదు, ఎవరి యందు ద్వేషం లేదు. ఆయనకి కావలసింది ధర్మం ఒక్కటి. అలా ఎవడు బ్రతుకుతాడో అంటే దాన్ని అలా బ్రతికించగలిగిన వాడెవరు? గురువు ఒక్కడే. ఎందుకని? ఏనుగు అపారమైన బలం, మావటి సన్నగా ఉంటాడు. నిజంగా ఏనుగు తలుచుకుంటే మావటిని ఇలా చుట్టి విసిరి అవతల పారేస్తుంది, కాళ్ళ కింద పెట్టి తొక్కేస్తుంది. ఆ మావటి అంకుశం పట్టుకుని తొండం మీద ఎడంచేత్తో ఇలా కొట్టాడు, కొడితే ఇలా జాగ్రత్తగా తొండం కిందకి దింపేస్తుంది. ఏనుగుని మావటి లొంగ తీసుకున్నాడా తన బలంతో? మావటికి ఏనుగు లొంగిపోయిందా? ఏనుగు లొంగిపోయింది. కొన్ని అభ్యున్నతులు దేని మీద ఉంటాయంటే నువ్వు లొంగడంలో ఉంటాయి. లొంగడం తక్కువ కాదు. అందుకే నువ్వు వశపడాలి. వశపడము అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన ఏం చేశారు నా పట్ల అన్న మాట ఉండదు ఇంకా. అందుకే గురువుగారు నాకేం చేశారు, గురువుగారు నాకు ఎంత పెద్ద పీటేశారు, గురువుగారు నన్ను ఎంత గౌరవిస్తారు, ఆ మాటలు ఉండవు. గురువుగారికి నేను వశవర్తిని అంతే. గురువుగారు ఏది చెప్తే అది చేయడమే. గురువు నన్ను గౌరవించడం ఉండదు. గురువు వలన మానవమానవులన్న మాట నాకు లేవు. నేను ఆయనకి వశవర్తిని. ఆయన ఏం చెప్తే అది చేస్తానంతే. అలా వశపడ్డావా అభ్యున్నతి. ఏనుగు మావటికి వశపడినట్టు. వశపడలేదా తండ్రికి, గురువుకి, తల్లికి, దైవానికి, ఎవరికి నువ్వు వశపడలేదు, బుద్ధి వక్రించిందని గుర్తు. ఎవరికీ వశపడనప్పుడు నువ్వు ఎలా అభ్యున్నతిలోకి వస్తావు? అందుకే గురువు మాట చెప్తే శాసనమే తప్ప సలహా కాదు. రే ఇలా రా అన్నారు గురువుగారు, అంతే వెళ్ళిపోవడమే. రేపురా, రేపు వెళ్ళడమే. గురువుగారు రమ్మనలేదు, ఊరుకోవడమే. ఏదో కార్యక్రమం మీద పెడతాను గురువుగారు, కాదు ఒరే నువ్వు వెళ్ళి మళ్ళీ రేపు రా. ఎక్కడి నుంచి? విశాఖపట్నం నుంచి రా, వచ్చేస్తాను గురువుగారు అంతే. వశవర్తిని నేను గురువుగారికి. ఆయన ఎలా చెప్తే అలా చేస్తానంతే తప్ప నాకు ఇంకొక భావన ఉండదు. ఎందుకని ఆయన నా అభ్యున్నతి కారకుడు. ఆయన ఏం చెప్తే దానికి నేను వశపడి ఉంటాను. అది ఆ వశపడడం అనేటటువంటిది ఏనుగు లొంగిపోయినట్టుగా. ఒక పావంతటిది బుట్టలో పెడితే పడుకుంటుంది, బుట్ట తీస్తే పారిపోదు గబగబా. ఆ పాములాడించేవాడు ఊతుంటే తను జాగ్రత్తగా అలాగే ఉంటుంది. వాడు ఆఖరణ తిప్పి కర్ర పెట్టి పడగ మీద కొడతాడు, కొడితే ఇలా పడుకుంటుంది, బుట్ట పెట్టేస్తాడు, అందులోనే ఉంటుంది అంతే. వశపడిందా లేదా? ఒక సింహం ఉంది, ఆడించేవాడికి వశపడింది. ఓ గుర్రం ఉంది, ఎక్కేవాడికి వశపడింది. ఓ గాడిది ఉంది, సాకలికి వశపడింది. ఓ కుక్క ఉంది, యజమానికి వశపడింది.
వశపడకుండా తిరగబడనివ్వండి, సావగొట్టి బయటికి తోసేస్తాడు. కుక్క యజమాని మీదే తిరగబడి కరిచిందనుకోండి, చితక్కొట్టి బయటికి తోసేస్తాడు. ఇది నన్నే కరుస్తోంది, ఇంకిందికి కుక్క అంటాడు. ఓ గుర్రం తాను ఎక్కిన బారని గుర్రము యజమాని ఎక్కితే కదలలేదనుకోండి, దిక్కుమాల గుర్రం నాకెందుకని అవతల పారేస్తాడు. గాడిద బరువు వేస్తే కింద పడుకుందనుకోండి, నేను మొయినని అవతల పారేస్తాడు గాడిదని. లొంగితే నెత్తిన పెట్టుకుంటాడు. మనమే లొంగిన వాటిని నెత్తిన పెట్టుకుంటే ఈశ్వరుడికి గురువుకి లొంగని వాడు ఎలా అభ్యున్నతిలోకి వస్తాడు? అందుకే ఆ లొంగడం అవసరమని శంకరాచార్యుల వారు అవినయమపనయ విష్ణోహో, అహంకారం తీసి వినయం ఇవ్వయా ఈశ్వర అని ప్రార్థన చేశారు. అందుకే ఈశ్వరుడు కాదు కర్త, మన బుద్ధిని సక్రమంగా వినియోగించుకోవలసిన అవసరం చేత మనకి మనం కర్త. అందుకే ఉద్ధరేణ ఆత్మానాత్మానం, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలని గీతాచార్యుడు అనడానికి కారణం అది. గురుగారు